శ్రీ విద్యలో మంత్రజపం చేయాలంటే ఏ సమయంలో చేయాలి? ఇది అనుమానం. మంత్రజపం చేయాలి అన్నప్పుడు ఏ మంత్రానికైనా సరే ఒకే సమయంలో జపం చేయండి. ఈ మాట నేను అనేకసార్లు చెప్పాను. ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ ఒకే సమయంలో. ఉదయం 7 గంటలకి అంటే ప్రతిరోజు 7 గంటలకే చేయండి. 6కే చేస్తామంటే ప్రతిరోజు 6కే చేయండి. మీరు జపం చేసే సమయానికి దేవత వచ్చి అక్కడ కూర్చుంటుంది. ఈ మాట మీరు నమ్మండి. దేవత వచ్చి అక్కడ కూర్చుంటుంది. మీరు చేసినటువంటి జపాన్ని ఆ దేవత స్వీకరిస్తుంది. అందుకని మీరు తప్పనిసరిగా ఆ టైము అనేది మెయింటైన్ చేయండి. దేవత వచ్చి అక్కడ కూర్చుంటుందా? ఇది అనుభవైక వైద్యము నేను చెప్తూ ఉన్నటువంటి మాట మీకు. కాబట్టి దేవత వచ్చి అక్కడ కూర్చుంటుంది అంటే కూర్చుంటుంది అంతే. టైం పాటించండి. ఇక శ్రీ విద్యా మంత్రాలు ఎప్పుడు చేయాలి? ఏ మంత్రమైనా ఉదయం పూట చేయటం శ్రేయస్కరం రా. ఉదయం పూట 10 గంటల లోపు అలా చేసేయండి. లేదు మేము రోజంతా జపం చేస్తామండి, ఇంకా మీకు టైం ఏముంది? పొద్దుంచి సాయంత్రం దాకా మీరు జపం చేద్దామని నిర్ణయం చేసుకున్నప్పుడు ఇంకా మీరు ఈ సమయంలో జపం చేయండి అని మేము చెప్పేదేముంది? మొత్తం చేయండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే అడవిలో మహర్షులు సంవత్సరాల తరబడి సమాధి స్థితిలో ఉండి జపం చేశారండి. వాళ్ళకి సమయం ఏమి ఉండదు. ఎందుకంటే పొద్దునుంచి మండి పొద్దున్న దాకా 24 అవర్స్ 24/7 వాళ్ళు అలా ఆ జపం అనేది చేస్తూనే ఉంటారు. అదే తపస్సు అన్నాం మనం. ఆ తపస్సు చేస్తూనే ఉంటారు. కాబట్టి ఫలానా సమయంలో తపస్సు చేయాలి అనే రూల్ ఏమి ఉండదు అక్కడ. ఇక సామాన్యమైన మానవుడికి ఏం చేయాలండి? ఇది బాగుంది. ఏం రోజంతా కూర్చొని జపం చేయలేడు, సంవత్సరాల తరబడి అసలే కూర్చోలేడు. ఈయన బయట పనులని తంతూ ఉంటాయి. మహా అయితే ఓ పావు గంట అరగంట జపం చేసి పరిగెత్తేస్తాడు. ఇతనికి ఎట్లా? ఇలాంటి వాళ్ళ కోసం భగవత్పాదులు వారు చెప్పారు, నిశి చర్మ భాగేచ విశదవు. అంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 4:30 కల్లా మీరు కూర్చొని జపం చేయండి 6 దాకా, తెల్లవారేదాకా, సూర్యోదయం అయ్యేదాకా అని చెప్పాలి. మళ్ళీ తెల్లవారుతూ ఉంటే అందరూ నిద్రలేస్తారు. మళ్ళీ ఆ సమయం దాకా జపం చేయండి. 4:30 to 5:30, మ్యాక్సిమం 6. ఈ సమయంలో ఈ శ్రీ విద్యాపరమైనటువంటి మంత్రాలన్నీ కూడా నిత్య చర్మ భాగేచి విశదం. అదే మళ్ళీ తమోగుణ ప్రధానమైన దేవతలకి అంటే అక్కడ టైం మారుతుంది. ఇప్పుడు నేను చెప్పింది సాత్వికమైనటువంటి దేవతలకి. తమోగుణ ప్రధాన దేవతలకి అర్ధరాత్రి 12 గంటల జపం చేయండి. రజోగుణం తమోగుణం అక్కడ. కాబట్టి ఇట్టా శ్రీ విద్యాపరమైన మంత్రాలని కూడా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలో మీరు జపం చేయటం అనేది చాలా ఉత్తమమైనటువంటి పని.